భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన 3 టీ20లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తుంది. ఇక టీమిండియా జట్టులోని ప్రతికూలతల్ని సొమ్ము చేసుకుని లక్నో వేదికగా లక్కీగా మలుచుకోవాలని పర్యాటక దక్షిణాఫ్రికా ఆశిస్తుంది. ఫలితంగా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం కాగా భారత్ లక్నోలో కాకపోతే అహ్మదాబాద్ లోనైనా సిరీస్ ని గెలుస్తామనే ధీమాతో బరిలోకి దిగుతుండగా దక్షిణాఫ్రికా మాత్రం ఈ 4వ టీ20లో ఓడితే సిరీస్ ను కోల్పోయే భయంతో మ్యాచ్ ఆడనుంది. ఈ కారణంతోనే సిరీస్ ను పైచేయి సాధించాలని టీమిండియా రెట్టింపు హుషారుతో సమరానికి సై అంటుంది. గత మ్యాచ్ లో స్పిన్, పేస్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసిన సూర్యకుమార్ బృందం అలాంటి ప్రదర్శనను కొనసాగిస్తే ఈ మ్యాచ్ గెలుపు తథ్యం. ఇక సఫారీ పరిస్థితి పూర్తి భిన్నం. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు లక్నోలో సిరీస్ ను సమం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ఆ జట్టు ప్రయత్నిస్తుంది. కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ కు డికాక్ మెరుపులు తోడైతే పరుగుల వద్ద పారే అవకాశం ఉంది. ఇక భారత జట్టు ఫలితాల పరంగా పైచేయి కనిపిస్తుంది కానీ జట్టులోని అందరి ప్రదర్శన బాగుందనుకుంటే తప్పులు కాలేసినట్టే. కెప్టెన్ సూర్యకుమార్ మెరిపించి చాలా రోజులైంది. గత 21 ఇన్నింగ్స్లుగా అతని చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు. 50 చేసి ఏడాది దాటింది. ఇక గిల్ వరుసగా వైఫల్యాలు బ్యాటింగ్ ఆర్డర్ పై పెనుభారమే మోపుతుంది. గత మ్యాచ్ లో 28 పరుగులు చేశాడు కానీ 28 బంతులు తీసుకోవాల్సి వచ్చింది. పైగా టీ20లో ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే కాదు. ఇక అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మలతో భారత బ్యాటింగ్ లో గట్టెక్కుతుంది. భారత జట్టు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆఖరి 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్ని సౌత్ ఆఫ్రికా ప్రతికూలంగా మార్చుకొని టీమిండియాపై పట్టు సాధించాలని చూస్తుంది. అయితే దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కూడా వైఫల్యంతో తడబడుతూనే ఉంది. ఓపెనర్లలో హెండ్రిక్స్ పేలవమైన ఆట తీరుతో టాప్ ఆర్డరే కాదు మొత్తం జట్టుకే భారంగా పరిగణించాడు. ఇక డికాక్ 2వ టీ20లో మినహా మిగతా 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాకు శుభారంభం కాదు కదా, కనీసం ఓ మోస్తారు భాగస్వామ్యమైన దక్కడం లేదు. దీన్ని అవకాశంగా మలుచుకొని టీమిండియా మరోసారి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను దెబ్బతీస్తే టీమిండియాకు గెలిచే అవకాశాలు. అయితే కెప్టెన్ మార్క్రమ్ తో సహా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బెరిస్ పెరారా ఆ జట్టును కొంచెం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నెగ్గాలంటే మాత్రం సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ రాణిస్తేనే ఆ జట్టుకు అవకాశం. ఇక ఎంగిడి యాన్సన్ తో పాటు బాట్మాన్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే లక్నోలోని ఎకనా స్టేడియం పిచ్చి సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. తప్పకుండా బ్యాటింగ్ కు దిగిన జట్టుకు స్పిన్నర్ల నుంచి సవాల్ తప్పదు. ఇక్కడ బంతి ఆగి రావడం వల్ల బ్యాట్స్మెన్లు భారీ షాట్లు ఆడడం కాస్త కష్టంగా ఉండవచ్చు. అయితే ఇటీవల మ్యాచ్లలో పిచ్చి బ్యాటింగ్ కు కూడా సహకరిస్తుంది. ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయాలు సాధించాయి. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సగటు స్కోరు 150 నుంచి 170 పరుగుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక చలి తప్ప వాన ముప్పు అయితే లేదు. మొత్తానికి లక్నో పిచ్చిపై టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం సౌత్ ఆఫ్రికాకు సవాల్ లాంటిదే.